మండపేట పెద్దకాల్వ వద్ద తెల్లవారుజామున బుల్డోజర్ హల్చల్. పుష్కరాల అభివృద్ధి పనుల పేరుతో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న నిరుపేదల ఇళ్లను మున్సిపల్ అధికారులు కూల్చివేతకు చర్యలు చేపట్టారు. గుడిసెలు, పాకలు, పూరిళ్లు, పెంకుటిళ్లు, పక్కా స్లాబ్ ఇళ్లు ఒక్కొక్కటిగా నేలమట్టమయ్యాయి. కూల్చివేతను అడ్డుకునేందుకు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. దీంతో పోలీసులు, వైసీపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. భారీగా మోహరించిన పోలీసులు పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. కూల్చివేతను అడ్డుకున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను పోలీస్ బస్సులో తరలించి, అనంతరం వెంకటాయపాలెంలోని ఆయన ఇంటి వద్ద గృహ నిర్బంధం చేశారు. పేదల ఇళ్ల కూల్చివేతపై తోట త్రిమూర్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్కరాల అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లను కూల్చడం అన్యాయమని ఆరోపించారు. పుష్కరాలు గోదావరికా, మండపేట పెద్దకాల్వకా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పేదల ఇల్లు పుష్కరాల అభివృద్ధికి అడ్డుకాదని, రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసమే కూల్చివేతలు జరుగుతున్నాయని తోట త్రిమూర్తులు ఆరోపించారు. పేదల గూడు కూల్చిన ప్రభుత్వానికి ప్రజల శాపం తగులుతుందని, ఇదే విధంగా కూటమి ప్రభుత్వం కూడా కూలిపోతుందని వ్యాఖ్యానించారు. మరోవైపు అధికారులు మాత్రం నోటీసులు ఇచ్చిన తర్వాతే ప్రభుత్వ ఆదేశాల మేరకు కూల్చివేత చేపట్టామని చెబుతున్నారు. తమ కళ్ల ముందే ఇల్లు నేలమట్టం కావడంతో బాధిత పేదలు కన్నీరుమున్నీరవుతున్నారు. బుల్డోజర్లతో ఇళ్ల కూల్చివేత, భారీగా పోలీసుల మోహరింపు, నాయకుల అదుపులోకి తీసుకోవడంతో మండపేట పెద్దకాల్వ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పుష్కరాల అభివృద్ధి పేరుతో జరిగిన ఈ కూల్చివేతలపై అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య వివాదం మరింత ముదిరే పరిస్థితి కనిపిస్తోంది. ఇదే రాజ్యం
బలహీన వర్గాలంటే